అత్తయ్య, వీడింకా బతుకున్నాడా లేదని చూడ్డానికి వచ్చావా? అత్తయ్య, వాడు నీకేం ద్రోహం చేశాడు? ఇంత పని చేశావమ్మా? నువ్వు ఆడుకోవడానికి ఆడించడానికి ప్రాణం ఉన్న బొమ్మ అవసరమైందా వరం? బావింత పని చేస్తాడని నేను అనుకోలేదు. వాడు నీ కోసం ఊరుపోసుకు చావమన్నా చస్తాడు. నువ్వు చదువుకున్న దానివి, డబ్బుతో అహంకారంతో మీ నాన్న నిన్ను పెంచాడు. నిజమైన ప్రేమకు అర్థం విలువ నీకు తెలీదమ్మా. అత్తయ్య, ఈ కుటుంబానికి మీ నాన్న చేసిన మేలు చాలు. నా పసుపు కుంకాలు నాకు కాకుండా చేశాడు. నువ్వు నా బిడ్డను నాకు లేకుండా చేయకు. అత్తయ్య, ఏమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. అవునమ్మా, నా భర్త ఈ ఊర్లో ఒక చిన్న ఉద్యోగం చేసేవారు. ఒక రోజున అన్నయ్య అసలే దుర్మార్గుడు. మీరెందుకంటే అతనితో తలపడతారు? సీత, అందరూ అలా భయపడి ఊరుకుంటే ఎలా చెప్పు? మీ అన్నయ్య దుర్మార్గాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇలా జరుగుతున్న అక్రమాలను చూస్తూ ఎదిరించకుండా ఎలా ఊరుకోమంటావు? అది కాదండి నా బాధంతా. అతను ఎప్పుడు ఏ అఘాయిత్యం తలపెడతాడోనని. సీత, నువ్వేం భయపడకు. మీ అన్నయ్య నన్నేం చేయలేడు. ఎందుకో తెలుసా? నాకు ప్రజల అండదండలున్నాయి. అయ్యా, నీళ్ళల్లో మందు కలిపావా, మందులో నీళ్లు కలిపావా, లేక నువ్వేమైనా కక్కుర్తి పడ్డావా? మరి పవర్ తగ్గిపోయిందండి. అయ్యా అయ్యా అయ్యా, ఏటండి ఏ న్యాయం? నాగేదేం తీసుకొచ్చి మీ దొడ్లో కట్టేశారేంటండి? ఏంట్రా రేగిపోతున్నా? నేనేదో కామధేనువునో కల్పతరువునో తోలుకొచ్చినట్టు. ఎదవది, నీ గేదె ఏం చేసిందో తెలుసా? అయ్యగారు ఎంత గేదె రంగులో ఉంటే మాత్రం, అయ్యగారి ముఖంలో ఎంత గేదె పోలికలుంటే మాత్రం అయ్యగారిని చూసి తోకెత్తి కన్ను కొడుతుందా? చస్, అది కదరా నా బాధ. నీ గేదె ఏం చేసిందో తెలుసా? మా సేనుగట్టు మీద గడ్డి మేసిందిరా. గేదెలు గడ్డి తినక ఇంకేం తింటాయి బాబు? మనుషులు అన్నం తినక ఇంకేం తింటారు బాబు? కొత్త విషయం ఏమని చెప్పబయ్యా, అక్కడే ఉంది పాయింట్. నేను సేనుగట్టు మీద నడుచుకుంటూ వెళ్తున్నాను రా. నా జేబులోంచి 10 రూపాయల నోటు జారి కింద పడిపోయింది. గడ్డితో సహా 10 రూపాయల నోటు కూడా తినేసింది. అది ఎంత నేరం చెప్పు? అట్టాగా బాబు, ఆ 10 రూపాయలు నేను ఇస్తా, నా గేదెను వదిలేండి బాబు. చస్తే వదలను. నా జేబులోంచి పడిపోయిన నోటు, గడ్డి మీద పడిపోయిన నోటు, నీ గేదె మింగేసిన నోటు, అదే నాకు కావాలి, తెచ్చి. అదెట్టో బాబు, ఇంత న్యాయం ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? లేదు రంగన్న, ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. మా బావ దగ్గర మాత్రమే ఉంటుంది. నువ్వా? కుక్కల్ని గడ్డి మావి దగ్గరికి, నిన్ను మా కొంప దగ్గరికి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి? మళ్ళీ ఎందుకు వచ్చావు బావగారు? చెప్పుల్ని కొరకొద్దని కుక్కలకు, మనుషుల్ని కరవద్దని మా బావకు ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే మళ్ళీ ఓసారి చెప్దామని వచ్చాను. శివం, రంగన్న, నీ గేదె నువ్వు తోలుకెళ్ళు. ఎవరు అడ్డం వస్తారో చూస్తాను. దండాలు బాబు. చూడు, నా భార్యకు అన్నవు కాబట్టి ఇన్నాళ్ళు ఊరుకున్నాను. నీ పాపాలు పాపాయిల్లా పెరిగిపోతున్నాయి. దేవుడు సొమ్ము కాజేసిన నీ బతుకు 10 మందిలో బయట పెడతాను. ఈ ఊరికి నీ పీడ విరగడ చేస్తాను. మీ బామ్మర్దిది సరసమా విరసమా అండి? సరసం 1 పాలు, విరసం 3 పాళ్ళురా. కాదండి, సరసం 3 పాళ్ళు, విరసం 1 పాలు. నా పాయింటే కరెక్ట్. ఎన్ని టైప్స్ పెట్టావంటే మన కొంపకే ఎసరు పెట్టేట్టుగా ఉన్నాడు. వీడికి వెంటనే ట్రాన్స్ఫర్ ఇప్పించి. ఎక్కడికండి? నాన్న చేసిన పాపానికి సమాధానం ఏం చెప్తాను అత్తయ్య? వరం, బావా, బావా, ఐఎమ్ సారీ.
నన్ను క్షమించు. పుల్లిగడితే ఏంటని సరదాలు? సరదాలు కాదు, సరసాలు. నర్మాయ్, ఎర్రి బాగులడితే సరసాలట, సరసాలు. పిచ్చి పిచ్చిగా మాట్లాడబాక. నేను నిజంగానే బావని ప్రేమించాను. వారం అడుటి తిక్కలోడే తెలుసు. వాడి ఒంటి మీద మొలతాడు తప్ప దమ్మిడి ఆస్తి లేనోడే తెలుసు. ఆడు మోగాడే తెలుసు. అక్కయ్యా, నా తుపాకీ పట్టరా, ఆ పిచ్చి నాళ్ళు కానీ పేల్చి పారేస్తాను. చెల్లెల్ని విధవరాలు చేసిన నీలాంటి వాడికి కన్న కూతుర్ని నన్ను విధవరాలు చేయడం నీకు అంత కష్టమేం కాదు. నీకు చాలా విషయాలు తెలిసిపోయినాయి అన్నమాట. నిన్ను వరం, నాకు ఈ ప్రపంచంలో నువ్వు తప్ప ఇంకెవ్వరు లేరే. అందుకే నిన్ను ఏం చేద్దామన్నా నాకు మనసు రావట్లేదు. ఆ మనసుతోనే మీరు ఒప్పుకుంటే మీ చేతుల మీదుగా మా పెళ్లి జరుగుతుంది, లేదా గుళ్ళో జరుగుతుంది. అక్కయ్య, అయ్యా, ఆంపడ కింద కూసుని సర్ది కూడా తినేవండిరా. ఎట్లాంటి బోరోదుళ్ళకి తల ఊపుతానా? ఊపుతారండి. పసివాడని కూడా చూడకుండా గొడ్డుని బాదినట్టు బాస్తున్నావు. వాడు నిన్ను ఎగతాళి చేస్తున్నాడు అనుకుంటున్నావురా? కాదురా, వాడు కూడా నీలాగే నోరు వాయిలేని మూగవాడురా. అందుకే నీతో స్నేహం చేయడం కోసం తాపత్రయపడుతున్నాడు రా పుల్లయ్య. నీ బోరేదిరా? పొలానికా? పొలం పనులు ఎప్పుడు ఉండేయలేరా? కొండపైకి సాములోరు వచ్చారు, ఈ తాయెత్తు నీకు కట్టమని ఇచ్చారు. ఒరే పుల్లయ్య, నువ్వు కూడా ఓసారి వెళ్ళి సాములోరుని దర్శనం చేసుకురారా. ఏ పుట్టలో ఏ పావుందో, ఏ సాములోరులో ఏ మహాత్యం ఉందో. మీ మావయ్య కొడతాడనా? ఏమీ కొట్టలేరా, నీకు ఆ భయం అక్కర్లేదు. నేను చెప్తాలే, నేను పొలం వెళ్ళి పని చూసుకుంటాను గాని నువ్వు వెళ్ళు. అన్నీ నేను చేస్తాను, వెళ్ళరా పిచ్చి సన్నాసి. పులయ్య పులయ్య పులయ్య, నిన్నే ఎత్తుకుంటూ వస్తున్నాను. నీ పొలం గట్లు మీ మామ నిన్ను సంపాలని బాంబు పెట్టించాడు. నువ్వు అటు వెళ్ళమాక.
బాంబు పెట్టారమ్మా మాట్లాడుతున్నావురా నువ్వు మాట్లాడుతున్నావురా అమ్మా అమ్మా నాన్నమ్మా అమ్మా దేవుడా నాకు నోరు వచ్చింది